అభయ సూపర్ 60 క్యాంప్కి 1 మంత్కి వచ్చాను పాలిటెక్నిక్ కోచింగ్కి. ఇక్కడ మేము రోజు డైలీ రొటీన్ చాలా బాగుంటుంది. పొద్దున 4కి లేస్తాం మేము అందరం. 4కి లేచి 5 వరకు మన ఫ్రెష్ అప్ అయిపోతాం. 5కి యోగా ఉంటుంది. విలువలతో కూడిన విద్య నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ రావడం వలన స్వామీజీ వారి చేత ఎన్నో మార్పులు జరిగాయి అనిపిస్తుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాటి యొక్క ప్రాముఖ్యత మాకు తెలుపుతూ సమాజంలో సేవాభావంతో ఉండాలనే మహోన్నతమైన ఒక మంచి మాటను మాకు నేర్పించారు. ఫ్యూచర్లో ఎదగడానికి డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలో అలా చాలా నేర్చుకున్నాను. టీచర్ చేసి పాలిసెట్ గురించి క్లాసెస్ అని అవుతాయి. ఇక్కడ క్లాసెస్ అయితే మాకు 28 డేస్లో 30 మెంబర్స్ టీచర్స్ వచ్చి వేరియస్ టైప్స్ ఆఫ్ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ టచ్ చేసి మాకు చాలా అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అనుకోలేదు 4 o'clockకి లేచి నా పనులు నేను చేసుకుంటానని. కానీ ఇక్కడ చిన్నదానికి ఇంట్లో ఉంటే అందరినీ డిపెండ్ అయ్యేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా పనులు నేను చేసుకోవడం నేర్చుకున్నాను. ఇక్కడికి రావడానికి మేము 2 లెవెల్ ఎగ్జామ్ రాసాము. ఇంటికాడ చేయలేని పనులు అన్ని ఇక్కడ నేర్చుకున్నాం. కిచెన్ వర్క్ కానీ, గార్డెన్ వర్క్ కానీ, మా అమ్మ నాన్నలు చేసే పనులు కానీ, ఏ పనులైనా సరే మేము చేసేది నేర్చుకున్నాం. మేము తినే ముందు మూడు మతాల వారికి ప్రేయర్ చేస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అలాగే రాత్రి అన్నం తినే ముందు భజన. మేము ఆ భజనలో ఎలా మునిగిపోతామంటే మాది మేము మర్చిపోతాం, మొత్తం లీలం అయిపోతాం. ఇక్కడ చాలా నేర్చుకున్నా. డైరీ రాయడం, ముఖ్యంగా నేను ఇంటికాడ ఉంటే డైరీ అస్సలు రాయ. విలువలను, సంప్రదాయాలను, టైం మేనేజ్మెంట్ని ఎన్నింటిలో నేర్చుకున్నాను. మా గురువు గారు మాకు క్రమశిక్షణతో పాటు ఎన్నో విలువలను నేర్పించారు. కంపాస్ క్లాస్ ఉంటుంది. కంపాస్ క్లాస్ స్వయంగా స్వామీజీ గారే స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్, దాని సొల్యూషన్స్ ఆ బుక్లో రాసిస్తాడు. అవి డైలీ 1 లెసన్ మాకు చెప్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే మాకు స్టూడెంట్స్కి ఎట్లా ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మాకు ఒక ఐడియా వస్తుంది. అభయకి వచ్చిన తర్వాతకి నా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంటి దగ్గర ఎట్లా ఉండేనో ఇప్పుడు అట్లా నేను లేను. అభయకి వచ్చిన తర్వాతకి నేనైతే టోటల్ నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆడవారిని మాతాజీ అని పిలవడము, మగవాళ్ళని ప్రభుజీ అని పిలవడము, ఇలా ఒక మర్యాదగా పిలవడం నేర్చుకున్నాము. అభయకి రాకముందు అయితే చాలా లేజీగా ఉండే. అభయకి వచ్చిన తర్వాత అయితే నేను చాలా చేంజ్ చేసుకున్నాను. భారతదేశం మొత్తం ఒకటే కులం అనే విధంగా మనకి ఇక్కడ అయితే 3 మతాలుగా, హిందూ మతం, ముస్లిం, క్రిస్టియన్, 3 మతాల నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ వెరైటీ ఫుడ్ తినడం నేర్చుకున్నా. ఇంటి దగ్గర ఇలా తినలేదు. ఇక్కడలాగా కూడా అన్నం వేస్ట్ చేయకుండా తినడం కంటిన్యూ చేస్తా. మమ్మీ గురించి, డాడీ గురించి మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు కష్టపెట్టొద్దు, మన వాళ్ళని ఎక్కువ నేను అన్ని రిలీజియన్స్ ఒకటి అని తెలుసుకున్నాను. అబ్జర్వ్ చేసి టాప్ 10 అయితే సెలెక్ట్ చేసుకొని మనము సెటిల్ అయినంత వారంత వరకు వాళ్ళే మొత్తం చూసుకుంటారు మన స్టడీ పర్పస్. ఇక్కడికి వచ్చాక ఒక క్రమశిక్షణతో, పద్ధతితో నేను తయారయ్యాను. ఇక్కడ మాకు ఎప్పటికప్పుడు చాప్టర్స్ వైజ్ చెప్పుకుంటూ మాకు ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా క్యూస్ ఎలా షార్ట్ కట్స్లో చేయడమో టీచర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి రావడం నాకు దేవుడిచ్చిన ఒక పెద్ద వరంగా నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చినాక స్వామీజీ చేసి సర్వీస్ చేయాలనుకున్నా. నాకు ఇంతవరకు ఆ దారి రాలేదు.